అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతోంది. మాకవరపాలెం మండలంలో 2 కీలక రహదారుల పునరుద్ధరణకు 7.20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆర్&బి శాఖ ద్వారా ఈ నిధులు విడుదలయ్యాయని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చంద్రబాబు నియోజకవర్గ ప్రజల తరపున కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. మన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలానికి ఆర్&బి డిపార్ట్మెంట్ నుంచి ఓ 2 రోడ్లు శాంక్షన్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే నాకు అందడం జరిగింది. మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోడ్లు ఏంటంటే కోటవోట్ల మండలంలో కైలాసపట్నం ఓ ఊరుంది. అక్కడి నుంచి కైలాసపట్నం నుంచి చౌడువాడ, నగరం, కోడూరు, రాచపల్లి జంక్షన్ వరకు కూడా రోడ్డుకి మళ్ళీ రోడ్డు రెన్యూల్ చేయడం కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 4,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ ఇచ్చింది. అది రెండోది ఏంటంటే అదే మాకారపాలెం మండలంలో మన కొండలగ్రహారం జంక్షన్ నుంచి మన లచ్చన్నపాలెం మీద నుంచి కుసర్లపూడి ఆ రోడ్డు మొత్తం రోడ్డు జానకిరాంపురం ఇవన్నీ ఉన్నాయి. ఆ రోడ్డుకి 2,60,00,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 2 రోడ్లు కలిపి మాకారపాలెం మండలంలో 7,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఇమీడియట్ గా రోడ్డు వేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ అని, ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్కి ఇబ్బంది పడి డబ్బు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే అటువంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు.